హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి పర్ఫెక్ట్ కొబ్బరి ఉండలండి. ఈ కొబ్బరి ఉండల్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇవి మనకి 15 to 20 days నిల్వ ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఓ పెద్ద కొబ్బరికాయని తీసుకొని ఇలా పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురుముతున్నానండి. మీరు కావాలంటే ఈజీగా గ్రైండ్ చేసి కూడా తీసుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం తురుముకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి తురుము నుంచి కొబ్బరి పాలంతా పిండేయండి. ఇలా పిండడం వల్ల కొబ్బరి ఉండలు మరీ సాఫ్ట్గా అయిపోకుండా తినేటప్పుడు జిగురుగా తగులుతూ భలే ఉంటుందండి. నాకు ఇక్కడ ఈ కొబ్బరి తురుము 1 కప్పు దాకా వచ్చిందండి. ఈ 1 కప్పు కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి బెల్లం వేసి ఇందులోనే 3 టేబుల్ స్పూన్ నీళ్ళని వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలండి. మనకు ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోవాలి. మనకి పాకం అనేది ముదురు పాకం రావాల్సిన పని లేదండి. ఓ తీగ పాకం వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఓ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు వెంటనే కొబ్బరి తురుమును వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. పాకం మొత్తం దగ్గర పడేంత వరకు 2-3 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. బెల్లం పాకం ఇలా సైడ్స్కి వచ్చాక ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచి పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి మరొక 2 నిమిషాల పాటు ఇదంతా బాగా ఉడికించుకోవాలి. చేతితో ఇలా కొద్దిగా తీసుకొని చూస్తే మనకి ఇలా బాల్ షేప్ రావాలండి. ఇలా బాల్ షేప్ వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్ అని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాల పాటు చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత చేతులకి ఇలా నెయ్యి రాసుకొని ఓ నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఉండలు చుట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అన్నిటిని కూడా ఇలానే చుట్టుకోవాలి. అంతే అండి, ఎంతో నోరూరించే పర్ఫెక్ట్ కొబ్బరి ఉండలు రెడీ. అలాగే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.